వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ న్యూస్. కేరళ తరహాలో తీర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలోని వివిధ శాఖల అధికారులతో ఆయన గురువారం సమీక్షించారు. కేరళ తరహాలో తీర ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని, అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో మత్స్యశాఖపై మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్తో కలిసి సమీక్ష నిర్వహించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ భృతిని 20,000కు పెంచి అందించే ప్రక్రియకు సన్నాహాలు చేయాలని, నిజమైన లబ్ధిదారుల ఎంపిక గురించి చేపట్టే సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. మత్స్యకారుల బోట్లకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలు అమర్చడం, డీజిల్ వినియోగం స్థానంలో మెరైన్ ఫ్యూయల్ వినియోగం వంటి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. మత్స్యశాఖలో ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు అంశంపై అధికారులతో చర్చించారు. సీడ్ స్టాకింగ్ వ్యవస్థను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. బాదంపూడి, కొవ్వలి సీడ్ పాండ్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 8 హార్బర్ల అభివృద్ధికి దశలవారీగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2014-2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవంతంగా మత్స్యకారుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు తిరిగి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని వెల్లడించారు. సమీక్ష సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ టి డోలా శంకర్, ఇతర మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. పల్లెల్లో అభివృద్ధి ప్రగతికి చిహ్నాలుగా నిలుస్తాయని, గ్రామాల సౌభాగ్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. పల్లెల అభివృద్ధి లక్ష్యంగా పల్లె పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని కల్లేపల్లి, పీజీపేట, నైరా, పొన్నాం, బట్టేరు ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు తమపై పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పల్లె ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు. ఏ గ్రామంలో ఏ పనులు అవసరమో వాటిని పూర్తి చేసేందుకు అందుకు తగ్గ నిధులు కూడా విడుదల చేశామన్నారు. మంచి పాలన అందించడమే పాలకుల లక్ష్యమని, అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున కల్పించేందుకు మునుపెన్నడూ జరగని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి వారం రోజుల పాటు నిర్వహించనున్న పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, సిపి రోడ్లు, గోకులాలను పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో నిర్మిస్తామన్నారు. ఉపాధి నిధులతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తామన్నారు. మంచి కార్యక్రమాన్ని రూపుదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంక్షేమ పాలనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తూ పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించే దిశగా కృషి చేస్తోందని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. జనహితమే తమ అభిమతంగా 28 ఏళ్ల జేకేసీ ప్రయాణం సిక్కోలులో ప్రతి ఇంట ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకుంది. స్ఫూర్తివంతమైన, స్నేహపూర్వకమైన జేకేసీ అడుగులు కేబుల్ రంగంలో సుస్థిరంగా నిలిపాయి. పెద్దన్న స్థానాన్ని నిశ్చలంగా పదిలపరుచుకున్నాయి. 28 ఏళ్ల జేకేసీ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. సిక్కోలు ప్రజల గుండె చప్పుడు జేకేసీ శిఖరాగ్రాన నిలిచింది. ప్రేక్షకుల మదిని గెలిచింది. జిల్లా కేబుల్ రంగంలో పెద్దన్నగా కొనసాగుతోంది. 28 ఏళ్ల జేకేసీ ప్రస్థానం అపురూపం, అపరిహితం, అజరామరం. ఎందుకంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థను జనం ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్లడమే పెద్ద విజయం. ఈ ప్రస్థానంలో గెలుపు, ఓటమి అనేవి ఉండవు. కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. ప్రేక్షకుల దేవుళ్ల ఆలోచనలను, మారుతున్న సాంకేతికతను జోడించి అత్యుత్తమ ప్రసారాలు, వినూత్న కార్యక్రమాలు, ఆలోచింపచేసే కథనాలు, ఆకట్టుకునే స్పెషల్ షోలు, విజ్ఞానం, వినోదంతో పాటు వ్యక్తిత్వ వికాసం కలిగించే మరెన్నో ప్రోగ్రాంలు అందించిన జేకేసీ 28 ఏళ్ల కేబుల్ టీవీ ప్రయాణం వ్యాపారంగా చూడలేదు. ప్రజలు, ప్రేక్షకుల మదిని రంజింపచేసే టానిక్లా, ఇంట్లో అందరినీ అలరించే స్నేహితునిగా, ప్రతి వ్యక్తితో పెరవేసుకున్న ఆత్మీయ బంధంగా, సిక్కోలు గుండె చప్పుడుగా జేకేసీ నిలిచింది. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని అందించేది కేబుల్ టీవీ వినోదం.
ఈ పరిణామ క్రమాన్ని 28 ఏళ్ల క్రితం అందిపుచ్చుకున్న అన్నదమ్ముల బృందం వేసిన తొలి అడుగు పేరే జేకేసీ. జేకే కమ్యూనికేషన్స్, జల్లేపల్లి కూర్మనాయకులు కమ్యూనికేషన్స్. మురపాకతో పాటు జిల్లాలో ఎందరో పెద్దలకు స్ఫూర్తిగా, ప్రజలకు ఆరాధ్యంగా నిలిచిన శ్రీ జల్లేపల్లి కూర్మనాయకులు గారి స్ఫూర్తిని, ఆలోచనను పుణికిపుచ్చుకున్న వారి కుమారులు కేబుల్ టీవీ రంగంలో అడుగుపెట్టిన వేళ విశేషం గొప్పది. జేకేసీ ప్రస్థానం సాధారణంగా మొదలైంది. పరిమితమైన ఛానల్స్ అందిస్తూ కేబుల్ టీవీ ప్రసారాలు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పరిచయం చేసిన ప్రయత్నంలో అనుక్షణం ప్రతిక్షణం శ్రమించిన జేకేసీ యాజమాన్య పెద్దలు జల్లేపల్లి గిరిధర్రావు, జల్లేపల్లి శ్రీధర్రావు తీరు స్ఫూర్తిదాయకం. కొత్త వ్యాపారం అడుగులు వేశాం, జనానికి వినోదం అందించడంలో ఏమాత్రం వెనుకడుగు వేయకూడదనే సంకల్పానికి ఇప్పుడు 28 ఏళ్ళు. ఇప్పటికీ అదే స్ఫూర్తి, అదే ఆర్తి జేకేసీ యాజమాన్యంలో ఉంది. మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కటే. ఆ తొలి అడుగు బలంగా వేస్తే వందలాది మందికి దారి చూపుతుంది. ఉండాల్సిందల్లా మన మీద మనకు నమ్మకం, లక్ష్యం పట్ల స్పష్టత, మొక్కవోని ధైర్యం. ఇదే జల్లేపల్లి కూర్మనాయకులు గారి నుంచి వారసత్వంగా పొందిన వారి కుమారులు జల్లేపల్లి గిరిధర్రావు, జల్లేపల్లి శ్రీధర్రావుల పెట్టుబడి. జనహితం జేకేసీ అభిమతమంటూ ఆచరించి చూపించిన జేకేసీ ప్రస్థానానికి 28 ఏళ్ళు. కేబుల్ రంగంలో ఈ 28 ఏళ్ళు ఎన్నో మార్పులు, మరెన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంటింటికి కేబుల్ వైర్లు వేసుకొని ఛానల్స్ ప్రసారానికి పెద్ద పెద్ద డిష్లు ఏర్పాటు చేసుకుని ఎండ, వాన, ప్రకృతి విపత్తులు ఇలా ఎన్నింటినో ఎదుర్కొంటూ ముందుకు సాగింది జేకేసీ. ప్రేక్షకుల ఇంట్లో ఉన్న టీవీలో ప్రసారాలకు ఎలాంటి అవాంతరం లేకుండా వినోదాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసిన యజ్ఞానికి 28 ఏళ్ళు. ప్రేక్షకుల సంతృప్తి గీటురాయిగా భావిస్తూ వారికి నాణ్యమైన ప్రసారాలు అందిస్తూ ప్రేక్షకుల ఆనందంలోని తమ ఆనందాన్ని వెతుక్కున్న నిరంతర శ్రామికులు, కార్యసాధకులు జల్లేపల్లి సోదరులు. వీరి మార్గదర్శనంలో జేకేసీ సిబ్బంది ముందుకు నడుస్తూ 28 ఏళ్ల పాటు అటు ప్రేక్షకులు, ఇటు ప్రకటనకర్తలు, కేబుల్ ఆపరేటర్లతో కుటుంబ బంధాన్ని ఏర్పరచుకున్న ఏకైక సంస్థ జేకేసీ సిక్కోలు ప్రజల గుండె చప్పుడుగా మారింది. తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమిస్తూ ఒకవైపు, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకుంటూ మరోవైపు ఇంతింతై వటుడింతై మాదిరిగా పరిమితమైన ఛానల్స్ ప్రసారంతో ఉన్న జేకేసీ అపరిమితమైన ఛానల్స్తో పాటు ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని నాణ్యతతో ఒకే ఫైబర్ ద్వారా అందిస్తూ తమ నెట్వర్క్ను, సేవలను విస్తృతం చేసుకుంటుంది. నాణ్యతతో కూడిన ప్రసారాలు, నమ్మకంతో కూడిన సేవలు, సానుకూల దృక్పథం, వివాదాలు లేని వ్యక్తిత్వం జేకేసీ యాజమాన్యానికి ఆభరణాలుగా నిలిచాయి. అందుకే సమాజంలో అన్ని వర్గాలు, అన్ని రంగాల వారి ప్రేమను జేకేసీ పొందింది. లోకల్ కేబుల్ టీవీకి జేకేసీ ఒక బ్రాండ్గా నిలిచింది. ప్రజల జీవనంలో జేకేసీ భాగస్వామ్యమైంది. ఎంత ఎదిగినా మరింతగా ఒదిగి ఉండడమే జేకేసీ యాజమాన్యం జీవన విధానం. వినూత్న కార్యక్రమాలు, విలక్షణమైన షోలు, ప్రత్యక్ష ప్రసారాలు, మానవీయ కథనాలు, సినిమాలు మదిని రంజింపజేసి ప్రేక్షకుల ఆదరణ పొందాయి. వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, ప్రజలతో మమేకమయ్యే ప్రత్యక్ష ప్రసారాలు, కళాకారుల సొంత వేదికగా నిలిచే కళాతోరణంతో పాటు జిల్లా నలుమూలల నుంచి సేకరించిన వార్తల సమాహారం జేకేసీ న్యూస్. ఇలా అన్ని రంగాల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కేబుల్ రంగంలో నెంబర్ 1 లోకల్ ఛానల్గా నిలిచింది. అదే మా జేకేసీ, మనందరి జేకేసీ. 28 ఏళ్లలో ఎంతగానో సమాజాన్ని స్పర్శించిన, ప్రభావితం చేసిన, మార్గదర్శనం చూపిన ప్రతి అంశాన్ని జేకేసీ ప్రసారం చేసింది. అందుకే ప్రజల మదిని గెలిచింది, ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. 1 అండ్ ఓన్లీ లోకల్ ఛానల్గా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు జేకేసీ శిఖరాగ్రాన నిలిచింది. సిక్కోలు ప్రజల గుండె చప్పుడుగా వర్ధిల్లుతోంది. శ్రీకాకుళం నగరంలో డచ్ బంగ్లా వద్ద దీపావళి వేడుకలు నిర్వహించాలని, సిక్కోలు సంబరాలు ప్రత్యేకంగా జరపాలని పర్యాటక శాఖ అధికారులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు.
జిల్లా పర్యాటక మండలిపై కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీపావళికి ఆర్ఎన్బి గ్రౌండ్ లో ఆర్డీఓ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, పర్యాటక శాఖ అధికారి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో సిక్కోలు సంబరాలు చేద్దామన్నారు. ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేద్దామని, ముందుగా 2 రోజులు లేదా 3 రోజుల పాటు ఏర్పాటు చేద్దామని తెలిపారు. ప్రజల స్పందన చూసి ఫెస్టివల్ పొడిగింపు ఉంటుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో గల టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేయాలని, సర్క్యూట్లో బస్సులు నడపాలని చెప్పారు. పెద్దపాడు చెరువును అభివృద్ధి చేయాలని చెప్పారు. కాఫీ టేబుల్ బుక్ తయారు చేయాలన్నారు. పర్యాటక శాఖ ఆర్డీ పి శ్రీనివాసరావు విజయాదిత్య సాగర్ పార్కులో పనులు జరుగుతున్నట్లు వివరించగా చుట్టూ ఫెన్సింగ్ వేయాలని ఆదేశించారు. వజ్రపు కొత్తూరు మండలంలోని శివసాగర్ బీచ్ వద్ద సమస్యలు లేకుండా చూడాలని వజ్రపు కొత్తూరు మండలం తహసీల్దార్ను ఆదేశించారు. హిరమండలం వద్ద గల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో వాటర్ స్పోర్ట్స్ గురించి ఆర్డీ కలెక్టర్కు చెప్పగా నీటిపారుదల శాఖ డిఈఈ మాట్లాడుతూ అనుమతులకు చీఫ్ ఇంజనీర్కు పంపడమైందని చెప్పారు. టూరిజం శాఖ వాటర్ స్పోర్ట్స్ చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక బీచ్ వద్ద ఐలాండ్, మెట్టూరులోని వంకులూరు బీచ్లోని ఎర్రమట్టి దిబ్బలు, ఇతర ప్రాజెక్టులు, గ్రామీణ పర్యాటకం తదితర వాటిపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్డీ పి శ్రీనివాసరావు, వజ్రపు కొత్తూరు తహసీల్దార్ వంశధార డిఈఈ సురేష్ కుమార్, పర్యాటక శాఖ అధికారి నారాయణరావు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రసాద్ బాబు, పర్యాటక శాఖ ఏఈ మదన్ మోహన్, హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం నాగరాజు, ట్రావెల్ ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు. నాగావళి నది పరివాహక ప్రాంతం రక్షణ గోడ నిర్మించాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం అనంతరం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుసుకుని నియోజకవర్గ సమస్యలపై నివేదికలను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మాట్లాడుతూ బందరవానిపేట, పీజీపేటలో ఫిష్ ల్యాండింగ్ జెట్టి నిర్మాణం కోసం, నాగావళి నది కొత్త వంతెన వద్ద కుడివైపు రక్షణ గోడ నిర్మాణం కోసం, వంశధార నది కళింగపట్నం వద్ద సముద్రంలో కలిసే దగ్గర గ్రోన్ దిశ మార్పు కోసం గోడ నిర్మాణం చేపట్టాలని కోరారు. కళింగపట్నం బీచ్ను అభివృద్ధి చేసేందుకు, అదేవిధంగా నాగావళి నది పీజీపేట దగ్గర సముద్రం కలిసే దగ్గర బీచ్ ఎంక్రోచ్మెంట్ అవ్వకుండా గోడ నిర్మాణం కోసం ప్రతిపాదనలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే శంకర్ వివరించారు. వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చిస్తూ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. నివేదికలను సిద్ధం చేయాలని, త్వరలో అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు శంకర్ తెలిపారు. సమస్యలు చెప్పిన వెంటనే స్పందించి పరిష్కారం చూపేందుకు సిద్ధమైన గొప్ప విజన్ కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుళ్ల సహకారంతో త్వరలో ఈ పనులు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి పరితపిస్తూ కాంక్షిస్తున్న మనసున్న ఎమ్మెల్యే గొండు శంకర్ అంటూ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. హెచ్ఎల్ల నియోజకవర్గంలో సాగునీరు అవసరాలతో పాటు పలు గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం పనులపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు చర్చించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎచ్చెర్ల మండలానికి సాగునీరు, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ఉపాధి హామీ పనులు, ఆర్ఎన్బి రహదారులపై ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నారాయణపురం రిజర్వాయర్ నుండి వస్తున్న సాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. నారాయణపురం ఆయకట్టు నుండి గుర్రపు డెక్క సిల్డ్ ఉండటం వల్ల నీరు ఎచ్చెర్ల మండలానికి రావడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. జూలై నెల నుండి ఎస్ఈకి చెబుతున్నట్లు శాసనసభ్యులు నడుగుతి ఈశ్వరరావు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. లష్కర్లు కాలువల్లో నీటికి అడ్డుకట్ట లేకుండా చూడాలని రైతులు తెలిపారు. ఎచ్చెర్ల మండలం నుండి నీరు ఎందుకు రావటం లేదంటూ కలెక్టర్ ఈఈని అడగ్గా నీరు వస్తోంది, కానీ చివరకు వచ్చేసరికి నీరు రావటం లేదని వివరించారు. గుర్రపు డెక్క తీస్తే నీరు వస్తుందని రైతులు చెప్పారు. లష్కర్లు జాబితా అందచేయాలని కలెక్టర్లు ఆదేశించారు. లష్కర్లు రేపటి నుండి వస్తారని, నీరు వచ్చే విధంగా చూస్తామని ఈఈ తెలిపారు. పైలట్గా తీసుకుని గుర్రపు డెక్కలను తొలగించాలని కలెక్టర్ ఈఈని ఆదేశించారు. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గంలో రహదారులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎస్పీ జాన్ సుధాకర్ను ఆదేశించారు.
ఉపాధి హామీ నుండి సీసీ రోడ్లు వేసేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ ఎస్ఈని ఆదేశించారు. తీర్మానాలున్న వాటిని పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, ఆర్ఎన్బి ఎస్ఈ జాన్ సుధాకర్, ఇరిగేషన్ ఈఈ సుధాకర్, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా వచ్చే ఆదివారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.